గౌతమ్, అరవింద్, మల్లి, మాలిని ఈ నలుగురు జీవితంలో ఊహించని ట్విస్ట్ అయితే రాబోతోంది. మళ్ళీ గౌతమ్ దగ్గరికి వచ్చి, ఏమండి, నేను సర్టిఫికెట్స్ ని పోగొట్టుకున్నానని మీకు చెప్పాను, కానీ మీరు అది నమ్మటం లేదు. కానీ ఇప్పుడు నేను మా కాలేజ్కి వెళ్ళి డూప్లికేట్ సర్టిఫికెట్ను అప్లై చేయాలనుకుంటున్నాను, దయచేసి మీరు కూడా నాతో పాటు రండి అంటూ గౌతమ్ని బలవంతంగా ఒప్పిస్తుంది మళ్ళీ. కానీ అదే తన ప్రాణానికి, తన కాపురాన్ని ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తుంది. కారణం ఏంటి అంటే, అరవింద్ అంతకన్నా ముందే, అంటే మళ్ళీ గౌతముల కన్నా ముందే మళ్ళీ కాలేజ్‌కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్‌తో మాట్లాడడం జరుగుతుంది. కానీ అరవింద్ వెనకాలే మాల్‌ని ఫాలో అవుతూ కిటికీలో నుంచి చూస్తుంటుంది. ఎందుకంటే మాల్‌ని గతంలో పనిచేసిన కాలేజ్ అదే కదా! ఆ కాలేజ్‌లోనే కదా మళ్ళీ చదువుకుంది. అయితే ఇక అక్కడున్న ప్రిన్సిపల్ ఏమంటాడంటే మల్లి గురించి అరవింద్‌తో, "మీరు మల్లి హస్బెండ్ కదా?" అని అంటాడు. మల్లి హస్బెండ్ కదా అంటే అప్పుడు మల్లి హస్బెండ్ అయితే నేను కాదండి. అదేదో చాలా పెద్ద విషయం జరిగింది. బట్ నేను తన గార్డియన్‌గా వచ్చానని చెప్పుండుంటే అయిపోయి ఉండేది. అలా కాకుండా సర్టిఫికేట్‌లు ఇస్తారో, ఇవ్వరో అన్న ఆలోచనతో అరవింద్ మళ్ళీ నా భార్య, నేనే మళ్ళీ భర్తని అని చెప్పేసి చెప్పడంతో ఇక మాలినికి గుండె ఆగిపోతుంది. మరొక వైపు మ మళ్ళీ గౌ మళ్ళీ గౌతమ్‌లిద్దరూ కూడా కాలేజ్‌కి వచ్చి డూప్లికేట్ సర్టిఫికేట్‌లు అప్లై చేయాలని అనుకుంటారు. ఈలోపు ఏమవుతుంది, అరవింద్ ఆల్రెడీ సర్టిఫికేట్‌లు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి, అక్కడున్న ప్రిన్సిపల్ మల్లితో, "ఆల్రెడీ మీ హస్బెండ్ అరవింద్ గారు వచ్చి సర్టిఫికేట్‌లు తీసుకెళ్ళిపోయారు" అనంగానే ఇంకా గౌతమ్‌కి మెంటల్ వచ్చేస్తదనమాట. ఎందుకనంటే ఇక్కడ పాపం మల్లి తప్పు ఏమీ లేదు. కానీ అనుభవించేది మాత్రం తప్పు విషయంలో మల్లియే. ఇలాగా ఒక్కొక్కసారి మన చేతుల్లో లేకుండానే మన జీవితం అనేది పూర్తిగా తారుమారైపోతుంది. అది మంచైనా, చెడైనా.